హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు రథసప్తమి కదండి. నేను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాను రథసప్తమి. నేను రథసప్తమి నెల రోజుల ముందుండగా పిడకలన్నీ సిద్ధం చేసుకుంటాను. నేనే ఆవు పిడకలు చూడండి. ఇట్లాగా ముందుగా పసుపుతైనా ఆవు పేడైనా ఇట్లా గచ్చు మీద అలిగి ముగ్గు వేసుకొని ఇట్లాగా పొయ్యి ఏర్పాటు చేసుకోవాలండి. పొయ్యి పూజించుకొని బొట్లు పెట్టుకొని చాలా విశేషమైన పండుగ అండి ఇది. ఎందుకంటే మనకు కనిపించే భగవంతుడే సూర్య భగవానుడు. అందులో ఈ సంవత్సరం విశేషంగా ఆదివారం వచ్చిందండి. సప్తమి ఆదివారం చాలా మంచిది. ఈరోజు బియ్యం కడగకూడదండి. ఈ బియ్యంలో ఆవు నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇట్లా గోధుమలతో దీపం పెట్టుకోవాలండి. నేను 7 దీపాలు పెట్టాను. గోధుమల పైన జిల్లేడు ఆకు పెట్టానండి. జిల్లేడు పైన ప్రమిదలు పెట్టి ఎర్ర ఒత్తులు నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎర్ర ఒత్తులు కూడాను ఏం లేదండి, కుంకుమలో నీళ్ళు పోసి ఒత్తులు నానబెట్టి కొంతసేపటికి ఆరబెట్టుకుంటే ఒత్తులు రెడీ అయిపోతాయి. చూడండి, ఆవు పిడకలతో ఆయనకి ఇలా పొంగలి వండితే చాలా మంచిదండి. సూర్యభగవానికి కూడా చాలా ఇష్టమంట. ఇట్లాగా ఆవు పిడకల మీద కర్పూరం అండి. కట్టె పుల్లలు కానీ అట్లా పేపర్లు పెట్టి అట్లా వెలిగించకూడదండి. అంటే కిరోసిన్ అలాంటివన్నీ వేయకూడదు. కర్పూరంతోనే వెలిగించాలండి. కర్పూరం చూడండి, పొయ్యి మీద పెట్టి ముందుగా దీపారాధన చేసుకుంటున్నాను స్వామికి. నాకు చాలా ఇష్టం అండి ఈ పండగ అంటే. నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను. నేను ఇట్లాగనే ఆవు పిడకలన్నీ తెచ్చుకొని పెట్టుకొని చేసుకుంటాను. నేను సూర్య భగవానుడు వచ్చే టైంకి నేను అన్నీ రెడీ చేసుకొని పొంగించుకుంటానండి. పొంగల్ రెడీ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం. భగవంతుడికి మనం ఎంత సేవ చేసినా చాలా మంచిదండి. అసలు చూడండి, ఇలాగా వెలిగించుకున్నాను ఆవు పిడకల మీద. ఇప్పుడు గిన్నెకి పసుపు కుంకుమ రాసుకొని ఒక దారానికి తమలపాకుని చుట్టుకొని కట్టుకోవాలండి. మనం ఏ పొంగల్ వండినా కూడాను దేవుళ్ళకి పెట్టేటప్పుడు వల్ల మనం ఇట్లా చేసుకుంటే చాలా మంచిది. పాలు పోసుకుంటున్నానండి. నీళ్ళు పోయకూడదండి. పాలతోనే మనము పరమాన్నం తయారు చేసుకోవాలి. ఇంకా మంచిగా మొత్తం బాగా మంట వెలిగించుకున్నాక చూడండి స్వామి ఎలా, మనం గరిటె పెట్టకూడదండి, చెరుకు గడే పెట్టాలి. సూర్యభగవాన్ చూడండి అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు. ఎంత బాగుంటుందండి ఇట్లా. ఇప్పుడు మనము గోత్రనామాలు చెప్పుకొని పాలు పొంగినాక అందులో వేసుకోవాలండి. గోత్రనామాలు చెప్పుకొని మనము చెరుకు గడ్డతోనే కలిపెట్టాలండి. గెట్టెతో కలిపెట్టకూడదు. చెరుకు గడ్డ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆయనకి చెరుకు గడలు, రేగిపళ్ళు ఇవన్నీ చాలా ఇష్టం అంటండి. పొంగల్ అయిపోయాక చూడండి రథం ఏర్పాటు చేసుకున్నాను. చుక్కులతోటే దీపం పెట్టుకొని ఆయనకి ప్రసాదం నైవేద్యం సమర్పించి దండం పెట్టుకుంటున్నాను. ఈ పండగ రథసప్తమి రోజు సూర్యభగవానికి ఎదురుగా ఇట్లాగా పొయ్యి పెట్టి ఆవు పిడకలు పెట్టి పరమాణం చేస్తే చాలా మంచిదండి. మీరందరూ చేసుకోండి ఇలాగ. నేను వీలైనంత వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ చేయండి. రథసప్తమి ప్రతి ఒక్కరూ అందరూ బాగా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. సూర్యభగవానుడికి ఆదివారం చాలా ముఖ్యమండి. ఈ సంవత్సరం ఆదివారం పండగ వచ్చింది, చాలా మంచిది. ఆరోగ్యాలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నైవేద్యం సమర్పిస్తున్నాను సూర్యభగవానికి. థ్యాంక్ యూ.